టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ డౌట్ విత్ డాక్టర్స్. మనం బ్రేక్ఫాస్ట్ నుంచి మిడ్ నైట్ వరకు చాలా రకరకాల డిఫరెంట్ ఫుడ్స్ తింటూ ఉంటాం. చాలా టేస్టీగా, ఎవరైనా టేస్టీగా ఉందని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాం కానీ అక్కడికి వెళ్ళిపోయి తినేస్తూ ఉంటాం. తర్వాత పొట్టలో నొప్పి వస్తుంది అంటూ ఉంటాం. సో వీటన్నిటికి రీజన్ ఏంటో తెలుసా మీకు? చాలామందికి గ్యాస్ ఇష్యూస్ వస్తున్నాయి. అసలు ఇది ఎందుకు వస్తుంది? మరి సొల్యూషన్ తెలుసుకోవాలని కదా. సో ఈ ప్రోగ్రాంలో మనం డాక్టర్ చంద్రశేఖర్ పులితో ఉన్నాము. సో తను లండన్ గ్యాస్ట్రో నుంచి వచ్చారు. ఈ షో మొత్తం అసలు ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, విమెన్ ఏం తినాలి, మెన్ ఏం తినాలి, అసలు ఈ డైట్స్ ఏంటి, ఈ షో మొత్తం మీకు ఫుల్ డౌట్స్ క్లారిఫై అయిపోతుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఐ బ్లింక్ చేయకుండా చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద షో. వెల్కమ్ టు అవర్ షో డాక్టర్ చంద్రశేఖర్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఆయిల్స్ దగ్గరకు వస్తే బయట ఫుడ్స్ తింటూ ఉంటాం కదా, తెలుసు అందరూ చూస్తూనే ఉంటారు. అగైన్ అండ్ అగైన్ అది ఎన్నోసార్లు బాయిల్ అయ్యి దాంట్లో వేసి పూరి ఇలాంటి బోండా ఇలాంటివన్నీ, వడ ఇలాంటివన్నీ కానీ తింటూ ఉంటాం. మళ్ళీ కడుపులో నొప్పి, మోషన్స్ ఏదో ఒకటి అవుతూ ఉంటుంది కదా. సో ఒక ఆయిల్ అన్నిసార్లు బాయిల్ అయిన ఫుడ్ని తినడం కరెక్టా? ఓకే, మంచి పాయింట్ అడిగారు. నాకు ఒకటి తెలియని పాయింట్ ఏంటంటే 1 లీటర్ ఆఫ్ ఆయిల్ ఎంత ఇండియాలో? 160, 180. సో ఇట్స్ క్వైట్ ఎక్స్పెన్సివ్. అంటే నార్మల్ ఇదైతే. అదే కొంచెం వుడ్ ప్రెస్డ్ ఇట్లాంటివి అయితే 300+. ఓకే, సో చాలా మంచి పాయింట్ చెప్పారు నాకు. సో బేసికలీ ఐఎమ్ సారీ టు ఆస్క్ దిస్, నాకు ప్రైసింగ్ తెలియదు కాబట్టి నేను అడిగాను. సో యావరేజ్గా యూకేలో ఐ థింక్ 5 లీటర్స్ ఆఫ్ ఆయిల్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ వాట్ యూర్ టెలింగ్. అంటే ఎందుకు వల్ల అంటే ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ అక్కడికి వెళ్తుంది. అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉన్నది. సో అక్కడ 5 లీటర్స్కి 5 pounds ఎంతో అనుకుంటా, నాకు తెలిసినంత వరకు సన్ఫ్లవర్ ఆయిల్, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్లీ. సో 1 లీటర్ ఆయిల్ ఇండియాలో దొరికే ప్రైస్కి 5 లీటర్లు అక్కడ దొరుకుతుంది. సో బేసికలీ మనం ఏం చేస్తున్నాము, దాన్ని ప్రైసింగ్ సేవింగ్ చేయడం కోసం క్వాలిటీ కాంపిటీషన్లోకి వెళుతూ ఉన్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో యూ నీడ్ టు కీప్ ఎ క్యాప్ ఆన్ ది డైలీ యూజబుల్ ఇంగ్రీడియంట్స్. సో దానివల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ తగ్గి దాంట్లో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సో ఒకే ఆయిల్ని మళ్ళీ రీహీట్ చేయడం వల్ల ప్రాబ్లం ఉందా లేదా అనేది చూసుకుంటే, దీంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని మన అందరికీ తెలిసిందే. అంటే దీనివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని, అది మంచి ఆయిల్, చెడ్డ ఆయిల్ అని చెప్పి డిసైడ్ చేసేది. సో బేసికల్ టర్మ్స్ ఆన్ దిస్ వన్. వెన్ యూఆర్ యాక్చువల్లీ దాన్ని ఆక్సిడైజ్ చేసినప్పుడు, అంటే వేడి చేసినప్పుడు ఏమైపోతుంది అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే దీంట్లోకి మనం తీసుకునే ఎస్పెషల్లీ ఈ ఫ్రైడ్ ఐటమ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్లే క్యాన్సర్ రిస్క్ చాలా పెరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి, ఈ మధ్య కిడ్స్ని చూసారు కదా, పిల్లలు వీకెండ్స్ వస్తే చాలు పేరెంట్సే వాళ్ళని పిజ్జాలని, బర్గర్స్ అని ఆ ప్లేస్కి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు, ఇట్లాంటివి మోస్ట్లీ. సో అది మన ఫుడ్ కాదు, మనకు తెలిసిన విషయమే. బట్ పిల్లలు అడుగుతున్నారో లేకపోతే పేరెంట్స్ అలాంటి మనం తినలేదు కాబట్టి వాళ్ళకి తినిపించాలనుకుంటున్నారో తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ ఇలా వెళ్తున్నారు. అండ్ కిడ్స్కి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఫుడ్ తినచ్చా, తినకూడదా, అసలు ఎలాంటి ఫుడ్ పెట్టాలి, పేరెంట్స్కి ఏం చెప్తారు అసలు? వాళ్ళు అంటున్నారు, అచ్చా నేను తినలేదు కదా చిన్నప్పుడు, నా పిల్లలకి నేను పెడుతున్నాను. మంచి పాయింట్ అడిగారు. మనకు లేని మన పక్క వాళ్ళకి ఇవ్వాలి, మన పిల్లలకి ఇవ్వాలి అనేది కాన్సెప్ట్. అందుకే కదా వీఆర్ యాక్చువల్లీ స్ట్రైవింగ్ హార్డ్ టు ఎన్నో వెనకాల వేసుకోవాలి, ఎంతో ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఎస్, ఇవ్వాల్సింది సంస్కారం, పిజ్జాలు కాదు. పిల్లలకు నేర్పించాల్సింది వాల్యూస్. దట్స్ వాట్ ఐ థింక్. ఎందుకు అని అంటే పిజ్జాలు, బర్గర్లు కాదు, మనకి లేనిది వాళ్ళకు ఉన్నది అనేది ఏంటంటే మనం ఇవ్వాల్సింది వాళ్ళకి ఒక వాల్యూస్, వాళ్ళ యొక్క పర్సెప్షన్ ఆఫ్ టువర్డ్స్ లైఫ్. సో ఈ పిజ్జాలు, బర్గర్ల వల్ల మీ ఇందాక మాట్లాడుకున్నాం, చిన్న వయసులోనే కడుపు నొప్పి వస్తుంది. ఒక మైదా పిండి కలుపుతారు వీటన్నిటిలో అని చెప్పాలంటే. దానివల్ల ఏమవుతుంది, ఒక రకమైన కడుపులు నొప్పి వస్తుంది. నాకు చాలా మంది పేషెంట్ చిన్నపిల్లలు వస్తుంటారు, కడుపులు నొప్పి వస్తుంది. చిన్నప్పుడు ఏంటంటే స్కూల్ ఎగ్గొట్టడానికి ఏదో చిన్న కడుపు నొప్పి వచ్చిందంటే స్కూల్ టైం అయిపోయినా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏంటంటే స్కూల్ టైం అయిన తర్వాత కూడా కడుపు నొప్పి ఉంటుంది. ఇది ఎందువల్ల అంటే మనం తీసుకున్న ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్, లేకపోతే వేరియస్ చాక్లెట్స్. ఒకప్పుడు ఏంటంటే I think we earned for those chocolates. For example, మన గ్రాండ్ మదర్ వచ్చి ఒక చిన్న పని చేయమంటే they used to give pennies. సో అది చేసుకుని దాన్ని సేవ్ చేసుకుని దాంట్లో చూసుకుని, those are called values.
అది మనకు లేనిది వాళ్ళకి ఇవ్వడం అనేది ఏంటంటే యూ నీడ్ టు ఎర్న్ ఫర్ యువర్ బ్రెడ్. సో మైదా పిండితో వచ్చిన బ్రెడ్ కాదు ఇలాంటివి ఇవ్వాలంటారు. సో మనకు లేనిది వాళ్ళకి ఇవ్వాల్సింది మనకున్న ఇవ్వండి చాలు. వాల్యూస్. యా, ఈ మధ్య ఒక మూవీలో కూడా వచ్చింది మైదా గురించి, మైదా వెరీ రీసెంట్. సో నేను అనేది ఎకరాల పొలం కాదు, మైదాలు కాదు, నేను చెప్పేది గివ్ చిల్డ్రన్ ద వాల్యూస్ అండ్ దే విల్ సస్టైన్ దర్ లైఫ్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఆయిల్ ఫుడ్ అంటే మోస్ట్లీ బిర్యానీనే తింటారు, అందరు వెళ్తే బిర్యానీనే తింటారు. అలాంటి ఆయిలీ ఫుడ్ తిని వెంటనే ఈ డ్రింక్ తాగొచ్చా, వేసుకోవచ్చా? సో ఇక్కడ బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ వీర్ టాకింగ్ అబౌట్ బిర్యానీ కాబట్టి, లేకపోతే స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే మసాలా ఫుడ్. సో నేను జనరల్గా వెన్ ఐ డిడ్ దిస్ స్టడీ నేను ఎలా అసోసియేట్ చేసుకున్నాను అని అంటే, జస్ట్ ఐ పుట్ ద సేమ్ క్వశ్చన్ ఆపోజిట్. ఇప్పుడు పెరుగన్నం తిని కోక్ తాగుతారా? No, you feel like yes, yeah, you don't like it. అంటే సంథింగ్ ఏదైతే స్టమక్ సూదింగ్ గా అనిపించింది తీసుకునేటప్పుడు ఇంకో సూదింగ్ ఆస్పెక్ట్ తీసుకోవాలంటే మీకు అనిపించట్లేదు. పాయింట్ నెంబర్ 1. ద రీజన్ ఐ పుట్ దిస్ వన్ సో దట్ పీపుల్ కెన్ గెట్ ఇట్. అదే కనుక ఒక స్పైసీ ఐటెం తీసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఈటింగ్ సమ్ లైక్ ఫ్రైడ్ చికెన్ లేకపోతే పిజ్జానో సంథింగ్ లైక్ మీరు చెప్పిన బిర్యానీ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, దట్ హ్యాస్ గాట్ టూ మెనీ స్పైసెస్. మనం యాడ్ చేసినప్పుడు దాంట్లో గార్లిక్ అనో ఇంకా వేరే వేరే ఉంటుంది. సో దట్ ఆ ఎసిడిటీని తగ్గించడం కోసం ఇవి ట్రై చేస్తున్నాం. సో సింపుల్ థింగ్, యూ టర్న్ ద క్వశ్చన్ ద అదర్ వే అరౌండ్. మీరు ఓన్లీ పెరుగన్నం తిని దాంతోపాటు తాగండి, యూ డోంట్ ఫీల్ దట్ కిక్. నాకు ఒక సినిమా గుర్తొస్తూ ఉంటది, వాళ్ళ బావతో ప్రేమగా తీసుకొచ్చి he is having his party with his friends or whatever drinks that they are having, తీసుకొచ్చి బావ పొద్దున పరవన్నం మిగిలిపోయిన దీంట్లో కలుపుకోమంటారు. సో సేమ్ థింగ్ లైక్ దాట్. సో వై అంటే సింపుల్ గా జనాలకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఈ విషయం. ఎందుకు అని అంటే, సో వెన్ యూ హ్యావ్ సంథింగ్ దట్ ఇరిటేట్స్ ద స్టమక్, పీపుల్ ఆర్ సూదింగ్ విత్ ఆపోజిట్ ఎఫెక్ట్. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో వెదర్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఏంటంటే, ఇప్పుడు బాడీలో పొట్టలో కొంత ఎసిడిటీ అనేది ఉంటుంది, అది అరౌండ్ 2 to 3 మ్యాక్సిమం 4 ఉంటుంది స్టమక్లో యాసిడిటీ. ఇప్పుడు నేను ఐ డూ ప్రతి పేషెంట్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది అన్ని హాస్పిటల్ తిరిగేసిన వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ నాకు గ్యాస్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు. ఆబ్వియస్లీ వచ్చిన డాక్టర్ ఇప్పుడు మీతో నేను మంచిగా మాట్లాడాలంటే, మీరు బాగా చేస్తారండి, బాగా చూస్తారండి, నన్ను మీరు కాపాడతారని వచ్చానండి, మీ యూట్యూబ్ చూసి వచ్చానండి అని ఏదో చెప్తారు. సో అయిపోయిన తర్వాత నా వే ఆఫ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అని అంటే, ఏదో కౌరులు చెప్పేదానికంటే ఇఫ్ యూ యాక్చువల్లీ షో దమ్ ద రీజన్ ఈస్ దిస్ అండ్ దట్స్ వై దర్ గెటింగ్ బెటర్. నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికీ ఇంప్రూవ్మెంట్ ఎందుకు వస్తుంది అని అంటే, నేను వాళ్ళకి ఏం చేస్తాను, pH ఇంపిడెన్స్ అని ఉంటుంది. యాక్చువల్ లోపల పెట్టినప్పుడు చూపిస్తే వాళ్ళకి యాసిడ్ లెవెల్స్ 1 ఉంటున్నాయి, కొంతమందికి అయితే 0.5 ఉంటుంది. అంటే సో అంటే దానికి పొట్టకు హోల్స్ పడిపోయి అంత ఎసిడిటీ వస్తుంది. సో దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఎందువల్ల వస్తుంది. మనం తీసుకునే వాటర్ కానీ, మనం తీసుకునే డైట్ కానీ, తీసుకునే స్ట్రెస్ కానీ, లేకపోతే ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్. మీరు 4 o'clock బిర్యానీ అని అన్నారు చూసారా, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఇది ఎవరితో షేర్ చేయరు. సో దిస్ ఇస్ వాట్ రియల్లీ హ్యాపెన్స్. అండ్ దెన్ నేను ఆ టెస్ట్ చేసినప్పుడు ఏం చెప్తా అంటే, మీరు రోజు ఏం చేస్తున్నారో అదే చేయండి, దెన్ ఐ కెన్ రియల్లీ ద కంప్యూటర్ విల్ టెల్ మీ అని చెప్తాం.